హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఫ్రమ్ బెంగళూరు ఛానల్. ఈరోజు నేను మీకోసం ఆనియన్ సమోసా చేశాను. ఈ ఆనియన్ సమోసా మన పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ చాలా ఇష్టంగా తింటాం కాబట్టి ఈరోజు మనం ఆనియన్ సమోసాని ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. దీనికోసం ఫస్ట్ పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకొని దాన్ని కాసేపు రెస్ట్ ఇవ్వాలి. దీనికోసం 2 కప్పుల మైదా పిండిని యూజ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఇది మనం పూరీలాగా వేస్తాం కాబట్టి సమోసాలు దీనికి హార్డ్గానే ఉండాలి. డో అనేది మనం లూజ్గా కలుపుకోకూడదు, సాఫ్ట్ డో ఉండకూడదు. దీనికి కొంచెం గట్టి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఫిల్లింగ్ కోసం దీనికి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 కప్పులు లేకపోతే 3 కప్పులైనా వేసుకోవచ్చు. ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. సన్నగా తరగనట్లయితే మనకు పెద్ద ముక్కలు అయితే కట్ అయిపోతాయి. ఇందులో కారానికి సరిపడేంత పచ్చిమిర్చి అలాగే 3 రెమ్మలు కరివేపాకు వేసుకుంటాము. దీన్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు పొడి వేసుకొని తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటాం. ఈ కర్రీకి మనకి ఎంత క్వాంటిటీ వస్తుందనేది మనం వేసే వెజిటబుల్స్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి సాల్ట్ వేసుకోండి. లేకపోతే ఇప్పుడు కొంచెం వేసిన అన్ని వెజిటబుల్స్ వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు క్యారెట్ కూడా వేస్తున్నాను. ఇది ఆనియన్ సమోసా అయినా కూడా మనం క్యారెట్ వేసుకున్నట్లయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొంచెం క్యారెట్ మగ్గిన తర్వాత కొంచెం కారపొడి కూడా వేసుకుంటున్నాను. ఇది పచ్చిమిర్చి కారం 2 వేసినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఒక్క పచ్చిమిర్చే కాకుండా ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకుని పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. 90% కర్రీ అయిపోతే ఆఫ్ చేసుకొని ఇప్పుడు డౌ కోసం కలిపెట్టిన పిండిని ఇంకొంతసేపు నీట్ చేసుకొని ఇప్పుడు చపాతీలాగా ఇది పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా అంటే మరీ చెరిగిపోయేలాగా ఒత్తుకోకూడదు, కానీ ఎంత వీలైతే అంత పల్చగా కొంచెం పిండి తీసుకొని పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చూపిస్తున్నట్లుగా మనకు మైదా పిండి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది. ఇది మ్యాక్సిమం గోధుమ పిండి అయితే కట్ అయిపోతుంది, కానీ మైదా పిండి కట్ అవ్వదు. ఎందుకంటే దానిలో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కట్ అవ్వకుండా మనకు పలచగానే ఒత్తుకున్న కొద్దీ సాగుతుంది. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత మరి చిరిగిపోయే అంత పల్చగా ఒత్తకండి. ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాం. ఇలా మనం పిండి అంతా కూడా ఇలా పల్చని చపాతీలాగా చేసుకుంటాము. ఎన్ని వస్తాయి అన్ని చేసుకోండి. నాకైతే 8 వచ్చాయి ఇక్కడ. ఇప్పుడు పిండిని రెడీ చేసి పెట్టుకుంటాము. ఇది స్టిక్ చేయడానికి 2 స్పూన్ల మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి తిక్కుగా ఉండేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి పెనము వేడెక్కించి జస్ట్ చపాతీ వేడెక్కేంత మాత్రమే వేడి చేసుకోవాలి. 2 సైడ్లు ఈ చపాతీలని ప్రతి చపాతీని ఇలాగే వేడి చేసుకొని వెంటనే తీసేయాలి. ఎక్కువసేపు వేయించకూడదు. ఇలా లైట్గా వేగినట్లయితే మనకు కలర్ మారుతుంది, పిండి కలరు. జస్ట్ తీసేయడమే. ఇలా అన్నీ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని ఒకేసారి కానీ ఒక్కొక్కటి కానీ కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక్కొక్కటి చూపిస్తున్నాను. మీకు చపాతీలన్నీ ఒకే సైజులో ఉన్నట్లయితే ఒకేసారైనా కట్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుందని నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను. దీని ఎడ్జెస్ కట్ చేసుకొని దీనిని ఒక 3 పీసెస్గా కట్ చేసుకుంటాం. మనం మినీ సమోసా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 3 పీసెస్ చేస్తున్నాను, 3 పార్ట్స్గా. అదే పెద్దవిగా కావాలంటే 2 పార్ట్లు చేసుకుంటే మనకు కొంచెం సైజు పెద్దదిగా వస్తుంది. అంతే తేడా. ఇక్కడ నేను మినీ సమోసాని చూపిస్తున్నాను, అందుకని 3 పీసెస్ చేశాను. ఇలా పీస్ చేసుకున్నటువంటిది పక్కన పెట్టుకొని ఒక పీస్ తీసుకొని
దీనికి నేను చూపిస్తున్నట్లుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి మైదా పిండిని దీనికి అప్లై చేయాలి. నేను ఎక్కడైతే అప్లై చేస్తున్నానో అంటే సగం కంటే తక్కువ భాగం తీసుకొని అలా పిండిని కలిపి పెట్టుకున్న మైదా పిండిని పూసి ఇలా మర్చుకోవాలి. మన లేడీస్కి అయితే రిబ్బన్ మర్చినట్లుగా మర్చుకొని ఇది ఒక బ్యాగ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇలా తడిపి పెట్టిన పిండి వల్ల ఇది ఇంకా ఊడిపోదు. ఇలా దీనికి మనం చేసి పెట్టుకున్న కర్రీని ఫిల్ చేసుకోవాలి. ఈ బ్యాగ్కి ఎంత పడితే అంత కొంచెం చేత్తో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా మనం కలిపి పెట్టుకున్న మైదాపిండి పేస్ట్ని దీనికి బాగా అప్లై చేసి నేను చూపిస్తున్నట్లుగా పూర్తిగా అప్లై చేయండి. చేసిన తర్వాత దీనిని చూపిస్తున్నట్లుగా మడచండి. ట్రయాంగిల్ లాగా మనకు బయట దొరికేటటువంటి సమోసాలాగానే ఇది కూడా మనకు ఆ షేప్లో వచ్చేస్తుంది. ఇలా మడిచి ఎడ్జెస్ అన్నీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఎలా ఫోల్డ్ చేయాలి అనేది. మనం సగం కంటే తక్కువ భాగంలో మైదాపిండిని అప్లై చేసి ఇలా మర్చుకోవాలి. ఇప్పుడు ఒక సైడు మైదాపిండి అప్లై చేసుకొని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని ఫిల్ చేసుకొని కర్రీతోటి మళ్ళా తడి మైదాని దీనికి పూసుకొని పైన సైడ్లో ఇలా మడిచేస్తే మనకు ట్రయాంగిల్ షేప్లో అన్ని సమోసాలు రెడీ అయిపోతాయి. ఇక్కడ 2 లేయర్స్గా వస్తాయి పైన మడిచేటటువంటివి. ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చుంటాయి. మనం అన్నీ ఇలా తయారు చేసి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు వీటిని కాల్చడానికి ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని అది ఎక్కువ హీట్ కాకుండా స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక 2-3 మినిట్స్కి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే అన్నీ వేసేసుకొని మీడియం కంటే తక్కువ ఫ్లేమ్లో కాల్చుకున్నట్లయితే ఇవి మాడిపోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో కాలకుండా ఈవెన్గా కాలుతాయి ఒకే కలర్లో. అలాగే మనకు బబుల్స్ అనేవి ఎక్కువగా రావు, ప్లెయిన్గా ఉంటుంది పిండి అంతా కూడాను. మనం ఎక్కువ వేడిలో వేసినట్లయితే బబుల్స్ అనేవి సమోసాలకి ఎక్కువ వచ్చేస్తాయి. తక్కువ మంట మీద తక్కువ వేడి ఉన్నప్పుడే అన్నీ వేసేసి ఇలా కాల్చుకున్నట్లయితే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద బబుల్స్ అనేవి సమోసాలకి రాలేదు. ఇలా చక్కగా అన్నీ ఒకే కలర్లో మనకు కాలుతాయి. ఇలాగే అన్నీ ఫోల్డ్ చేసుకున్నటువంటి సమోసాలన్నిటిని కాల్చుకోండి. మనకు ఆనియన్ సమోసా రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆలు సమోసా కంటే మనకు ఆనియన్ సమోసా ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.